మహాపరిశుద్ధుడైన మా పరిశుద్ధ నామమును మరొకసారి మేము స్తుతిస్తున్నాము, కొనియాడుచున్నాము. నీ పరిశుద్ధమైనటువంటి ఆయన ప్రభా గ్రంథము, వాక్యమైనటువంటి ప్రకటన గ్రంథము అధ్యయనం చేస్తుండగా ప్రభా మీ ఆత్మీయ సహాయం మాకు గురించి గ్రహింపు శక్తిని మాకు ప్రసాదించి ప్రభా మాతో మాట్లాడి బలపరచమని క్రీస్తు వారి పరిశుద్ధ నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి ప్రభు అయిన క్రీస్తు వారి పరిశుద్ధ నామమున సంఘమంతటికి కూడా మండల చాలా శుభములు తెలియజేస్తున్నాను. మరి ప్రకటన గ్రంథంలోని ధ్యానాలను చేసుకుంటున్నాం. సమయం సరిపోక ఆపేస్తుంది. అయితే మనం 8వ వచనం నుంచి మన ధ్యానాన్ని కొనసాగిద్దాం. 8వ వచనం నుంచి మన ధ్యానాన్ని చూద్దాం. మొదటి అధ్యాయం 8వ వచనం. ఆల్ఫాయు ఒమేగాయు నాయన, ఆల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో వాడును నేనే అని సర్వాధికారి దేవుడు ప్రభువు సెలవిస్తున్నాడు అనేటువంటి ఈ యొక్క వచనం మీద మనకి ధ్యానంగా నిలుపుదాం. ఆల్ఫాయు ఒమేగాయు నేనే, ఈ యొక్క మాట సర్వాధికారి లేకపోతే తండ్రి అయిన దేవుడు ఆయనకు వచ్చినటువంటి ఆయనకి ఇవ్వబడినటువంటి నామాలలో ఒక ఘనమైన ఉన్నతమైనటువంటి నామం ఇది. పాత గ్రంథంలో మనం గమనించినట్లయితే యెషయా గ్రంథంలో మరి యెహోవా తను తానే ఈ యొక్క నామంతో సంబోధించుకున్నట్టు మనం చూస్తాం. యెషయా గ్రంథంలోని 41వ అధ్యాయం చూస్తే ఐజాయా 41 అక్కడ 4వ వచనంలో మనం గమనించినట్లయితే ఈ యొక్క వాక్యం మనం చూస్తున్నాం. ఎందుకంటే ఎవడు దీన్ని ఆలోచించ జరిగించాను, ఆది నుండి మానవ వంశంలో పిలిచిన వాడనకు యెహోవాను నేనే మొదటి వాడను, కడపటి వారితో ఉండువాడను అనేటువంటి యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నాం. అలాగే 44వ అధ్యాయం యెషయా గ్రంథమే 44వ అధ్యాయము 6వ వచనం కూడా ఇదే చూస్తున్నాము. ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా వారి విమోచకుడైన సైనికుల యెహోవా ఎలాగో సెలవిస్తున్నాడు, నేనే మొదటి వాడును, కడపటి వాడును, నేను తప్ప ఏ దేవుడును లేడు అనేటువంటి ఈ యొక్క వచనాలు కూడా చూస్తున్నాము. అలాగే 48వ అధ్యాయం యెషయా గ్రంథమే 48వ అధ్యాయం చూస్తే అక్కడ కూడా 12 నుంచి 11 వచనాలు మనం గమనించినట్లయితే ఈ మాటలు మనం చూస్తాం. యాకోబు నేను పిలిచిన ఇశ్రాయేలు నాకు చెవియొగ్గి వినుము, నేనే ఆయనను, నేనే మొదటి వాడను, కడపటి వాడను అనేటువంటి విషయాన్ని చూసినాం. కాబట్టి ఇక్కడ యెహోవా దేవుడు తను తాను సంబోధించుకున్నటువంటి నామం ఇది. అటువంటి నామముతో ఈ ప్రకటన గ్రంథాన్ని బయలుపరుస్తున్నటువంటి యేసుక్రీస్తు వారు తనకు తానుగా ఈ యొక్క నామాన్ని మరి ఆపాదించుకుని సంబోధించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. సో దిస్ షోస్ ది స్ట్రాంగ్ ప్రూఫ్ దట్ జీసస్ ఈజ్ గాడ్. యేసుక్రీస్తు వారు దేవుడే అనేటువంటి ఆ యొక్క సత్యాన్ని మరి ఈ యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము. ప్రకటనలో మనం గమనించినట్లయితే అక్కడ కూడా యేసుక్రీస్తు వారు తన గురించి తాను చెప్తూ మనం చదివినటువంటి వచనమైనటువంటి 8వ వచనము, ఆల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడును నేనే అని సర్వాధికారికి దేవుడు సెలవిచ్చుచున్నాడు అనే మాటను మనం చూస్తున్నాం. అలాగే ఇంకా మరి ముందుకు వెళ్తే 22వ అధ్యాయం అనగా చివరి మరి అధ్యాయం అయినటువంటి ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయము 3వ వచనం కూడా ఈ విషయం మనం చూస్తాం. ఇక మీదట 22:13 నేనే ఆల్ఫాయు ఒమేగాయు, మొదటి వాడును, కడపటి వాడును, ఆదియు అంతమునై ఉన్నాను అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు వారు తనకు తానుగా ఈ యొక్క మాటలు సంబోధించుకుని నేను దేవుడను, నేనే దేవుడను, తండ్రితో సమానమైనటువంటి మరి ఆ యొక్క స్థితిలో ఉన్నవాడను నేనే అనేటువంటి యేసుక్రీస్తు వారి యొక్క భావన, అలాగే మనం గ్రహించవలసినటువంటి సత్యం. ఇంకోటి ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి యొక్క వచనం ఇంకొక ముఖ్యమైన పేరు ఏంటంటే సర్వాధికారి యొక్క దేవుడు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం కదండి. నేనే అని సర్వాధికారి యొక్క దేవుడు ప్రభు సెలవిచ్చుచున్నాడు. సర్వాధికారి యొక్క దేవుడు, ద మైటీ గాడ్. ఇది కూడా దేవునికి ఒక ప్రశస్తమైనటువంటి బిరుదు. ఉన్నతమైనటువంటి నామాలలో సర్వాధికారి దేవుడు అనేటువంటి సంబోధన అనేది మరి ముఖ్యంగా ఈ ప్రకటన గ్రంథంలో మనం గమనించినట్లయితే
ఆ గ్రంథం అంతటా కూడా ఏదో ఒక రీతిలో ఎక్కడో చోట ఈ యొక్క నామాన్ని మనం చూస్తూనే ఉంటాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం మనం చూస్తే 8వ వచనము, ఆ తర్వాత 4వ అధ్యాయం వస్తే అక్కడ 4వ అధ్యాయం 8వ వచనం కూడా ఇది మనం చూస్తున్నాము. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండేను. అవి చుట్టూను రెక్కల లోపలను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్న సర్వాధికారి దేవుడికి ప్రభువు పరిశుద్ధుడు 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 అని మరి అవి సంబోధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే 11వ అధ్యాయం చూస్తే ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 17వ వచనం కూడా ఇదే మాట మనం చూస్తున్నాం. వర్తమాన భూత కాలంలో ఉండు దేవుడినైన ప్రభువా సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు కనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అనే మాట మనం చూస్తాం. కాబట్టి ఈ గ్రంథమంతా కూడా మీరు చదివినప్పుడు చాలా చోట్ల యేసుక్రీస్తు వారికి మరొక నామం ఏంటంటే సర్వాధికారి అయినటువంటి దేవుడు, మైటీ గాడ్. మైటీ గాడ్ పాత నిబంధనలో యెహోవాకు మాత్రమే ఆపాదించబడిన నామం ఇది. ప్రకటన గ్రంథం అంతా కూడా యేసుక్రీస్తు వారికి ఆపాదించబడుతున్నటువంటి నామము సర్వాధికారియకు దేవుడు. అలాగే ఆల్ఫాయు ఒమేగాయు, నేనే ఆదియు అంతమును, నేనే మొదటి వాడును కడపడి వాడును నేనే అనేటువంటి ఈ నామాన్ని యేసుక్రీస్తు వారు మరి ఆయన తనకు తానుగా సంబోధించుకుంటాడో మనం చూస్తున్నాం. పిల్లల రెండవదిగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే 9వ వచనం నుంచి 9 నుంచి 11 వచనాలు we see that what John has heard, యోహాను ఏమి విన్నాడు అన్నది మనం ఇక్కడ చూస్తున్నాము కదా. 9వ వచనం చూసినప్పుడు, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలలోను రాజ్యములోను సహనములోను పాలువాడనైన యోహానును నేను దేవుని వాక్యం నిమిత్తము యేసును గుర్చిన సాక్ష్యం నిమిత్తము పద్మాసు ద్వీపమున పరవాసినై తిని ప్రభు దినమందు ఆత్మవశమున ఉండగా పూర్వధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుతున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్మూర్ణ, పెర్గయ, తుయతైర, సార్దీసు, ఫిలిప్పి, లవొదికయ 7 సంఘములకు పంపమని చెప్పుట నాకు నా వెనుక వింటిని అని మనం చూస్తున్నాం. సో జాన్ వాజ్ ఎన్ ఓల్డ్ మ్యాన్. ఆయన వృద్ధుడుగానే ఆ యొక్క పద్మాసు ద్వీపములో ఆ యొక్క పరవాసంలో ఆయన ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. పద్మాసుకు మరి ఆ యొక్క ద్వీపములో ఆయన ఒంటరిగా లేడు. చాలామంది ఖైదీలు అనగా దేశ ద్రోహులు, లేకపోతే మరి దేవుని కొరకు నిలిచిన వారు తక్కువే, కానీ దేశ ద్రోహులు అలాంటి వారందరూ కూడా పద్మాసు ద్వీపం పాడేసేటువంటి అలవాటు రోమీయులకు. మరి అటువంటి రీతిలో ఈ యొక్క యోహానును ఈ పద్మాసు ద్వీపంలో వారు పాడేసినప్పుడు ఆయన వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ కూడా ఆయన దేవుని యొక్క దినము అనగా ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా. But he didn't forget the Lord's day and he didn't forget to observe the Lord's day even in the remotest places. ఎంతో మారుమూల ప్రాంతంలో, అసలు దేశము కాకుండా ఎక్కడో పారవేసినటువంటి ద్వీపములో ఉన్నప్పటికీ కూడా ప్రభు దినాన్ని ఆయన ఆచరించిన విధానం, ఆత్మవశుడై ఆచరించిన విధానం మనం చూస్తున్నప్పుడు ప్రియులారా, ఎన్నో సౌకర్యాలు ఉన్న మనకు ప్రభు దినము అనేది ఎటువంటి విధంగా ఆచరిస్తున్నాం అనేటువంటిది ఒక ప్రశ్న మనకు మనం వేసుకోవాలి. ఎటువంటి ఆత్మతో, ఎటువంటి దేవుని యొక్క ఆత్మ ఆధీనములో వశమై మనము దేవుని సన్నిధికి వచ్చి ఆయన ఆరాధిస్తున్నామన్నది కూడా ఒక ప్రశ్న మనం వేసుకోవాలి ప్రియులారా. కాబట్టి యోహాను అంత బాధలోను, అంత వృద్ధాప్యంలోను, అంత మరి తిరస్కరణలో కూడా దేవుని దినాన్ని, ప్రభు దినాన్ని గమనించాడు. అలాగే ఆత్మవశుడై దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి తను తాను సమర్పించుకున్న విధానాన్ని మనం చూసినప్పుడు ఇది ఎంతైనా మనకు ఒక ప్రోత్సాహాన్ని, ప్రేరణ కలిగించాలి. అలాగే మనం చూసినప్పుడు ఇక్కడ యోహాను గారు ఒక స్వరం వింటున్నాడు కదా. 12వ వచనం, ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరమేమిటో అని తిరిగి తిని. స్వరమేమిటో తిరిగి తిని. సో he heard a voice. అది ఫెమిలియర్ వాయిస్ అయితే వాయిస్ లాగా ఉంది, కానీ చాలా సంవత్సరాల క్రితమైన స్వరం అది కదా. ఆల్మోస్ట్ 60 సంవత్సరాల క్రితం యోహాను గారు ఈ స్వరాన్ని విన్నాడు. యేసుక్రీస్తు వారితో స్వయముగా నడిచి ఆయనతో పరిచర్య చేసినటువంటి వాడు యోహాను. ఆయన గుండె రొమ్మున ఆనుకున్నవాడు యోహాను. అటువంటి వాడు నాతో మాట్లాడుతున్న స్వరమేమిటో తిరిగాను అని అంటున్నాడు కదండి. ఎన్నో సంవత్సరాలు ఆ స్వరానికి దూరమై ఉన్నాడు, కానీ ఆత్మలో ఎప్పుడు కూడా దగ్గరగానే ఉన్నాడు. కాబట్టి ఆ స్వరాన్ని గుర్తుపట్టగలిగాడు. అయితే ఆ స్వరములో
అది అది మానవ స్వరం కంటే కూడా ఇంకా అధికమైన రీతిలో ఆ స్వరం ఆయన వినపడటం అనేది మనం చూస్తున్నాం ప్రియులారా. అలాగే we see here that Lord has commissioned him to write this book, to send it to the 7 churches that he has chosen. ఏర్పాటు చేసినటువంటి 7 సంఘాలకు ఆయన రాయవలసినటువంటి విషయాలన్నింటినీ కూడా రాయడానికి ప్రభు నుంచి ఆయన ఆజ్ఞ పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాము. అలాగే ఇంకా మరి 12వ వచనం నుంచి వచ్చినప్పుడు 12 నుంచి 16వ వచనం చూసినప్పుడు we see that what John saw, ఆయన ఏమి చూశాడో అది మనం ఇక్కడ గమనించాలి. ఇక్కడ వాట్ జాన్ సా ఈజ్ సంథింగ్ మెటిక్యులస్, కదా, ఒక గంభీరమైనటువంటి మరి విషయాలను యోహాను గారు చూసడం మనం చూస్తున్నాము కదా. నాతో మాట్లాడుతున్న స్వరం ఏమిటని చూడ తిరిగిదని తిరుగుగా 7 సువర్ణ దీపస్తంభములు, ఆ దీపస్తంభముల మధ్యన మనిషి కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన తన పాదముల మటుకు దిగుచున్న వస్త్రములు ధరించుకొని రొమ్మనుకు బంగారు దట్టి కట్టుకుని ఉండెను. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండేను. ఆయన పాదములు కొలిమిలో పొట్ట వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమైనను. ఆయన కంఠస్వరము విస్తారమైన జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. దిస్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద గ్లోరియస్ విజన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైనటువంటి, మహోన్నతమైనటువంటి, మహిమాన్వితమైనటువంటి ఒక గొప్ప మరి దర్శనమును యోహాను భక్తుడు చూస్తున్నాడు. ఇక్కడ మొదటిగా ఆయన చూస్తుంది ఏంటంటే ఈ సీయింగ్ ద 7 ల్యాంప్ స్టాండ్స్, కదండి, 7 దీపస్తంభముల మధ్యన మనిషి కుమారుని పోలిన ఒకరిని చూచితిని. 7 దీపస్తంభముల మధ్యన మనిషి కుమారుని పోలిన ఒకరిని చూచితిని అనే విషయాన్ని మనం ఇక్కడ కొంతసేపు గమనిద్దాం పిల్లరా. ఈ 7 దీపస్తంభములు మనం చెప్పినట్లుగా చివరికి వచ్చేటప్పుడు 20వ వచనంలో దాని యొక్క అనువాదం ఉంటుంది. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములకు సాదృశ్యాలని మనం చూస్తున్నాము. అయితే ఈ 7 సంఘాలను కూడా యేసుక్రీస్తు వారు దీపస్తంభాలతో పోలుస్తున్నాడు. అదే ఈస్ కంపేరింగ్ దెమ్ యాజ్ ది ల్యాంప్ స్టాండ్స్. ఇది ఇశ్రాయేలుల మరి ఆ యొక్క మందిరములో మరి దేవుడు మోషేకి ఆజ్ఞాపించినట్లుగా మరి ఆ యొక్క మందిరంలో ఉండవలసినటువంటి దీపస్తంభం ఇది. దీనిని మరి హీబ్రూ భాషలో మెనోరా అంటారు. మెనోరా. సార్ దీని యొక్క వృత్తాంతం మనం గమనిస్తే నిర్గమాకాండం, ఎక్సడస్ నిర్గమాకాండంలోకి వెళ్తే అక్కడ 25వ అధ్యాయంలో ఇది ఏలాగా చేయబడాలి, అలాగే దీంట్లో ఎటువంటి నూనె పోయబడాలి, ఇవన్నీ కూడా వివరణ అనేది ఇక్కడ మనం చూస్తున్నాం పిల్లరా. ఎక్సడస్ అనగా నిర్గమాకాండం 25వ అధ్యాయము 31వ వచనం నుంచి మనం గమనించాలి. మరియు నీవు మేలిమి బంగారముతో దీప వృక్షమును చేయవలెను, నకిషి పనిగా ఈ దీప వృక్షము చేయవలెను, దాని ప్రకాండమును దాని శాఖలను నకిషి పనిగా చేయవలెను, దాని కలశములు దాని మొగ్గలు దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలెను. దీప వృక్షము యొక్క ఒక ప్రక్క నుండి 3 కొమ్ములు, దీప వృక్షం యొక్క 2వ ప్రక్క నుండి 3 కొమ్ములు, అనగా దాని ప్రక్కల నుండి 6 కొమ్ములు మిగుడవలెను. ఒక కొమ్ములో మొగ్గ పువ్వుగా గల పాదము రూపమైన 3 శకములు, 2వ కొమ్ములో మొగ్గ పువ్వుగా గల పాదముల రూపములు గల 3 కలశములు అట్లు దీప వృక్షము నుండి బయలుదేరు కొమ్ములలో ఉండవలెను. దిస్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ మెనోరా. ఎలాగా ఈ యొక్క దీప వృక్షము కదా, దీపస్తంభం కదా, దీప వృక్షము చేయబడాలో దేవుడు చెప్తున్నాడు కదా. ఇట్ ఈస్ మేడ్ అవుట్ ఆఫ్ 1 సాలిడ్ పీస్ ఆఫ్ గోల్డ్. మరలా దానికి అతుకులు లేవు. ఒక బంగారపు దిమ్మను చదివినప్పుడు దాని గురించి ఇట్ weighs around 43 kgs ఆఫ్ గోల్డ్, 1 బ్లాక్. ఆ బ్లాక్ తీసుకొని ఈ నకిషి పని గల వారు దేవుడిచ్చినటువంటి ఆ యొక్క రూపాన్ని, ఆ యొక్క ఆకారాన్ని వారు చేయించాలి. ఎందుకంటే అటు నుంచి 3 ఇటు నుంచి 3 కొమ్మలు రావాలి కదా, దాని మీద పువ్వులు, మరి అలాగే ఇక్కడ చెప్పబడినట్లుగా అన్నీ కూడా దేవుడు చెప్పినట్లుగా అవన్నీ కూడా వారు చేయబడాలి అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. సో దిస్ సిగ్నిఫైస్ యాక్చువల్లీ ఈ ల్యాంప్ స్టాండ్స్ అనేవి సంఘానికి సాదృశ్యం అయితే, సంఘము అనేది ఆ యొక్క ఒకే దెమ్మ నుంచి కొట్టబడడం అనేది ఐక్యతను సూచిస్తుంది. So the church is always one. The church is always one. Right from the birth of church on the day of Pentecost. పెంతెకోస్తు సంఘమున జన్మించిన సంఘము మొదలుకొని సంఘము పైకెత్తబడే వరకు కూడా, రాప్చర్ వరకు కూడా, మధ్యలో ఉన్న సంఘం అంతా కూడా ఒకటే. There is only one church.
but in different ways it has been depicted. అటువంటి ఆ యొక్క సంఘములో దేవుడు మనల్ని బాలభాగస్తులు చేసే విషయాన్ని ముందుగా మనం గమనించాలి. అలాగే each lampstand is in this vision was the symbol of a church that will be explained later. తర్వాత చెప్పబడేటువంటి ఈ 7 సంఘాల వర్ణనలో ఒక్కొక్క సంఘాన్ని మనం చాలా ప్రత్యేకంగా చూద్దాం. And the lampstand stood in the tabernacle and whose purpose is to illuminate the articles of the worship in the holy place of tabernacle. ఆ యొక్క ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి ఆ యొక్క పనిముట్లన్నిటిపైన కూడా ఈ యొక్క దీప వృక్షం నుంచి వచ్చేటువంటి వెలుగు అది వాటికి వెలిగివ్వాలి. ఈ దీప వృక్షం అనేది మహాపరిశుద్ధ స్థలంలో ఉంటుంది, అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. కాబట్టి అతి పరిశుద్ధ స్థలంలో ఇంకెక్కడ కూడా వెలుగు రావడానికి ఆస్కారం లేదు. ఇట్ ఇస్ క్లోజ్డ్. దిస్ ఈస్ ది ఓన్లీ లైట్ దట్ విల్ గివ్ లైట్ టు ద ఆర్టికల్స్ బిఫోర్ ఇట్. దాని ముందు ఉన్నటువంటి మరి ఆర్టికల్స్, ఆ వర్షిప్ ఆర్టికల్స్ ఏమైనా కూడా ముందు ప్రత్యక్ష రొట్టె ఉంటుంది, షో బ్రెడ్ ఉంటుంది, ఇంకా మిగిలిన ఆర్టికల్స్ అన్ని కూడా వాటన్నిటి మీద కూడా దీని వెలుగే ఆ ప్రత్యక్ష గుడారంలో ఆ యొక్క మరువికి అతి పరిశుద్ధ స్థలంలో. So that shows that the church is the only light that God has ordained in this dark world. మరి ఎటువంటి వెలుగు కూడా ఈ లోకము పొందలేదు. ఒకవేళ ఆ వెలుగు ఎటువంటి వెలుగు పొందినా కూడా అది చాలా తాత్కాలికమైనది, చాలా క్షణికమైనది, అది నశింపజేసే వెలుగే తప్ప ఏ రీతిలోనూ కూడా దానివల్ల ప్రయోజనం లేదు. కానీ ఈ సంఘము ద్వారా దేవుని యొక్క వెలుగును ప్రకాశింపజేస్తున్నటువంటి ఈ సంఘము అనేది ఈ లోకమునకు వెలుగుగా ఉండాలని మరి దేవుడు ఈ సంఘాన్ని ఆయన నియమించినట్లు మనం చూస్తున్నాం. ఆ సంఘానికి శిరస్సు అయినటువంటి క్రీస్తు వారు కూడా మరి ఈ యొక్క వెలుగుగానే ఉన్నట్లుగా దేవుని వాక్యము మనకు బోధిస్తుంది. యోహాను సువార్త మనం గమనిస్తే 1వ అధ్యాయము 4వ వచనం మనకు గమనించినప్పుడు ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దానిని గ్రహింపకూడదని మనం చూస్తున్నాం. అలాగే 9వ వచనం నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చి ప్రతి మనుషుని వెలిగించుచున్నది. That is the true light, and these lampstands are the true light that God has kept in this dark world. ఈ లోకములో సత్య సాక్షి అయినటువంటి, సత్యమునకు సాక్ష్యము పలికేటువంటి సంఘము, నిజమైనటువంటి దీపస్తంభము ఈ యొక్క అంత్య దినాలలో అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ సంఘములో ఉన్నటువంటి విశ్వాసమును దేవుని బిడ్డ మనము కూడా వెలుగుగా ఉండడానికి దేవుడు మనం పిలిచాడు. ఈ లోకమునకు మీరు వెలుగై ఉన్నారని చెప్పాడు. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఈ లోకమునకు వెలుగు మీరే. కాబట్టి అటువంటి ఈ వెలుగు అనగా మన జీవితాల ద్వారా క్రీస్తు యొక్క వెలుగును మనము ప్రసరింపజేస్తున్నప్పుడు చీకటిలో ఉన్నటువంటి అనేక ఆత్మలు రక్షణలోనికి తేబడాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే నిర్గమాకాండంలోని 27వ వచనం మనం గమనిస్తే అక్కడ ఎటువంటి నూనె పోయాలో అనేది కూడా అక్కడ మనం చూస్తున్నాం. 27వ వచనం 20వ వచనం చూసినప్పుడు మరియు దీపము నిత్యము వెలిగించినట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలివల నూనె తేవలనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించు. సాక్ష్యపు మందసం ఎదుటనున్న తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారములో అహరోనును అతని కుమారులను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు యెహోవా సన్నిధిని దానిని సవరింపవలెను. అది ఇశ్రాయేలీయులకు వారి తరములకు నిత్యమైన కట్టడ. ఒకటేంటంటే శుద్ధమైనటువంటి నూనె, ఒలీవ నూనె వేయబడాలి. రెండవది ఏంటంటే అక్కడ నిలబడినటువంటి అహరోను అతని కుమారులు ఆ యొక్క దీపములోని ఒత్తిళ్లను సాయంకాలం మొదలుకొని మరి ఉదయం వరకు కూడా, లేకపోతే ఉదయం వరకు కూడా యెహోవా సన్నిధిని దాన్ని సవరింపవలెను. అనగా ఒత్తి పెట్టినప్పుడు తప్పకుండా అది కాలుకుంటూ వచ్చి దగ్గర ఆగిపోతూ ఉంటుంది. అటువంటి ఒత్తిని మరలా వెలిగిస్తూ ఈ యాజకులు దాన్ని వెలిగింపజేస్తూ ఉండాలి. దట్ ఈస్ దేర్ జాబ్. ఇది ఇశ్రాయేలీయులకు తరతరముల నిత్యమైన కట్టడ ఇది. సో వాట్ వి సీ హియర్ ఇస్ దిస్, దట్ ద ప్రీస్ట్ ఇన్ ద చర్చ్ ఆర్ ఇన్ ఎ టెంపుల్ is the one who should be responsible to light this ఈ యొక్క వెలుగును వెలిగింపజేసేటువంటి బాధ్యత ముందుగా గురువుకి ఇచ్చాడు. అనగా సంఘ కాపరికి కానీ లేకపోతే ప్రీస్ట్ వారికి దేవుడు ఇచ్చాడు. వారికి మాత్రమే ఈ బాధ్యత అన్నప్పుడు కిందకు వచ్చేటప్పటికి ఇది తరతరములకు ఇశ్రాయేలీయులకు కట్టడ అన్నాడు. ముందు అహరోను ఆయన కుమారులు అన్నారు. తర్వాత వచ్చేటప్పటికి ఇది తరతరములకు ఇశ్రాయేలీయులకు కట్టడ. అంటే ఇట్స్ ఫర్ ఆల్.
ఫర్ ఆల్. ఎందుకంటే ఈ దినమున ప్రతి ఒక్కరము కూడా క్రీస్తునందు యాజకత్వాన్ని పొందిన వారమే. వీఆర్ ఆల్ ద ప్రీస్ట్హుడ్ ఆఫ్ బిలీవర్స్. విశ్వాసుల మరి సమూహముగా యాజకులుగాను, దేవుని యాజకులుగాను, పరిశుద్ధ జనముగాను మనం ఏర్పరచుకుంటాం. కాబట్టి ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ చైల్డ్ ఆఫ్ గాడ్ వాజ్ ఎన్లైటెడ్. దేవుని చేత, ఆయన ఆత్మ చేత వెలిగించబడినటువంటి, వాక్యము చేత వెలిగించబడిన ప్రతి విశ్వాసి బాధ్యత ఏంటంటే ముందుగా తన ఒత్తిని తాను సర్దుకుంటూ ఉండాలి. తప్పకుండా సంఘములో, సమాజములో మరి దేవునికి వెలిగించేటువంటి వత్తులుగా, ఈ దీపస్తంభాలుగా నిలిచి ఆ వెలుగును నిత్యము కూడా ప్రసరింపజేయాలి. సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు. దిస్ ఈస్ ద డార్క్ టైమ్ దట్ వీఆర్ లివింగ్ ఇన్. ఈ యొక్క అంధకార దినాలలో మనం ఉన్నాం కదా. మరలా ఉదయం వచ్చే వరకు కూడా, అనగా విడుదల వచ్చే వరకు కూడా సంఘము తన వెలుగును ప్రకాశింపజేస్తూనే ఉండాలి. దెర్ ఈస్ నో రెస్ట్ కదా. కాబట్టి మనం చూస్తున్నాము ఏలి దినాలలో మనం గమనించినప్పుడు దీపము అనేది ఆరిపోయిందంట కదా. సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం, మొదటి సమూయేలు 3వ అధ్యాయానికి వస్తే అక్కడ somewhere you find that the wick is snuffing out కదా. మక్కలాడుచు వెత్తే ఉన్నదనమాట. నూనె లేదు దాంట్లో. దాన్ని సరైన రీతిలో చేసేవాడు లేడు. చేయవలసింది ఏలియే, చేయలేకపోతున్నాడు. ఆయన కుమారులు వేరే వ్యాపకంలో ఉన్నారు వారు కదా. అటువంటి సమయంలో బాలుడైన సమూయేలుని దేవుడు లేపుకొని తన మందిరములో, తన యొక్క ఆరాధనలో ఆ బిడ్డను వాడుకుంటే మనం చూస్తున్నాము. కాబట్టి మీరు బిడ్డలారా, దిస్ ఈజ్ అవర్ జాబ్. ఈ యొక్క ల్యాంప్ స్టాండ్ లేకపోతే దీప వృక్షం యొక్క అర్థం ఏంటంటే ఇట్ ఈస్ meant to give light to the articles in the darkness of the tabernacle. అలాగే మరి యేసుక్రీస్తు వారు నిజమైన వెలుగు. అండ్ ఈ యొక్క ఏడు కొమ్మలు ఉన్నాయి చూసారా. 7 అనేది సంపూర్ణతకు సాదృశ్యం. ద చర్చ్ విల్ బి ఆల్వేస్ కంప్లీట్. ప్రస్తుతం మనం చూస్తున్న సంఘం లేకపోతే మనం చదవబోయే సంఘాలలో 7 సంఘాలలో 7 లోపాలు ఉన్నాయి కదా. 1-2 సంఘాలు వదిలేసి స్మరణ అలాగే ఫిలదెల్ఫియా సంఘాలు వదిలేస్తే వీళ్ళ అన్ని సంఘాలలో కూడా ఏదో ఒక లోపాన్ని యేసుక్రీస్తు ఎత్తి చూపాడు. శివ సంఘానికైతే ఏకంగా వారి సంఘాన్ని వెలివేస్తానన్నాడు ఆయన. ద ఇంపర్ఫెక్షన్ ఈస్ దేర్. బట్ దిస్ ట్రీ ఆర్ ఈ యొక్క దీప వృక్షము సంఘమునకు సాదృశ్యం, సంఘాలకు సాదృశ్యం అనే ఈ దీప వృక్షము ఒక సంపూర్ణతకు అది సాదృశ్యం నిలిచింది. కాబట్టి ద చర్చ్ విల్ బి కంప్లీట్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో అది నిత్యము, అది ఎప్పటికైనా కూడా అది సంపూర్ణతను పొందుకుంటుంది అనేటువంటి సత్యాన్ని మీరు నేను గమనించి ఈ యొక్క సంపూర్ణతలో మనము కూడా పాలుభాగస్లో ఉండడానికి దేవుడు మనకు పిలుస్తున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎఫెసీ పత్రికలో మనం గమనిస్తే 1వ అధ్యాయము 22వ వచనంలో ఆ విషయం మనం చూస్తాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 22. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించింది. ఆ సంఘము ఆయన శరీరము. సమస్తమును పూర్తిగా నింపుచున్న వారిని సంపూర్ణతే ఉన్నది. సమస్తమును నింపేది ఆయన సంపూర్ణతే. The completeness of Christ, the totality of Christ will fill the church and complete the church in its perfection. సంఘమంతా సంపూర్ణమైంది. సంఘానికి శిరస్సు అయిన వాడు సంపూర్ణుడు కాబట్టి ఆయన సంపూర్ణత సంఘములోనికి నింపబడుతుంది. His completeness and his perfection is being imputed into the church. That gives a great encouragement for us. సంఘాల్లో మనం ఒకసారి చూసినప్పుడు ఎటు చూసినా కూడా అల్లరులు, రాజకీయాలు, లేకపోతే ఎటు చూసినా కూడా మరి ఒక ఆధ్యాత్మిక స్థితి లేనటువంటి రీతిలోనే సంఘాలు ఉంటున్నాయి. అటువంటి సంఘాలలో కూడా దేవుడు మనకి ఇస్తున్నటువంటి నిరీక్షణ ఏంటంటే శిరస్సును నేనే, ఐఎమ్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్ అండ్ ఐఎమ్ కంప్లీట్ అండ్ ఐఎమ్ గివింగ్ మై కంప్లీట్నెస్ టు ద చర్చ్. సో ఆ యొక్క సంపూర్ణతను పొందుకోవడానికి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసాలను మీరు నేను మన జీవితాల్లో సంపూర్ణత పొందుకుంటూ అసంపూర్ణలుగా ఉన్నటువంటి మన యొక్క సహోదరులు కొరకై సంపూర్ణతలు రావాలని మనము ప్రార్థనలను వారి వాక్యంలో ప్రోత్సహించవలసిన వారమే ఉన్నాం. సో క్రైస్ట్ ఇస్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ హోల్డింగ్ ఇన్ హిస్ రైట్ హ్యాండ్ ద స్టార్స్. అలాగే మనం చూస్తున్నట్లయితే 7 నక్షత్రాలని ఆయన పట్టుకున్నాడు. అది కూడా ఈ వాక్యం మనం చూస్తున్నాం పిల్లల. అది కూడా సార్ మనం గమనిద్దాం.
7 నక్షత్రాలు అనేది 7 అనగా దేవుని యొక్క 7 దూతలకు సాదృశ్యంగా ఉన్నవని ఇక్కడ మనం చూస్తున్నాం. 7 దూతలు మరెవరో కాదు కానీ దేవుని సేవకులే. సో గాడ్స్ సర్వెంట్స్ ఆర్ ఆల్వేస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దేవుని హస్తాలలో వారు నిత్యము కూడా భద్రపరచబడి కాపాడబడే వారుగా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని సేవకులు గమనించి ధైర్యముతో దేవుడు వారికి ఇచ్చిన పరిచయలు ముందుకు సాగాలి. ఎందుకంటే దే ఆర్ నాట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మ్యాన్. మనుషులు ఏదో కంట్రోల్ చేస్తున్నాం అనుకుంటూ ఉంటారు సేవలు కానీ సేవకులు కానీ. ఇప్పుడు జరిగేది అదే సంఘాలలో. ఇప్పుడు జరిగేది ఏంటంటే నేను అంతే చెప్తాను, అంతేనండి. జస్ట్ ఒకసారి నేను విన్నా సంఘ పెద్ద చెప్తున్న మాట ఏంటంటే మీ పాస్టర్ గారు పర్మిషన్ కాబట్టి అదే నేను అంతే చెప్తే అంతేనండి ఆయన. సో దట్ ఈస్ ద ట్రెండ్ దట్ వీ హ్యావ్ ఇన్ చర్చ్ టుడే. డామినేషన్ ఆఫ్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్. దేవుని సేవకులను అణచి లేకపోతే వారి యొక్క గ్రిప్ లేకపోతే వారి యొక్క అదుపు ఆజ్ఞలో పెట్టుకుని ఏదో సంఘాన్ని నడిపిస్తున్నామని సంఘ పెద్దలు కానీ లేకపోతే సంఘం కానీ కలిస్తే చాలా పొరపడుతున్నారు వాళ్ళు. దే ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ జీసస్. ఆ హస్తాలు భరించే హస్తాలు అవి కదా. ద హ్యాండ్స్ హ్యావ్ బేర్డ్ సో మచ్ ఆఫ్ పెయిన్. కాబట్టి సేవకులకు జరిగేటువంటి చిన్న చిన్న అవమానాలు ఇటువంటివి ఇవన్నీ కూడా క్రీస్తు యొక్క హస్తాలలో ఉన్నటువంటి సేవకులు ఆ క్రీస్తు యొక్క సహనాన్ని వారు ప్రదర్శిస్తున్నారనే విషయమే గమనించాలి. తప్ప సంఘము చేతగానితనం అయితే కాదది కదా. కావాలంటే వారు నిలబడవచ్చు, కావాలంటే వారు కూడా నోరు తెరవచ్చు, కావాలంటే వారు కూడా తమ అధికారం కొరకు నిలవచ్చు. కానీ సహనశీలుడైనటువంటి క్రీస్తు చేతిలో వారు ఉన్నారు. దే ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్, క్రైస్ట్ హిమ్సెల్ఫ్ హూ గేవ్ హిమ్సెల్ఫ్ టు ద చర్చ్. సంఘము కొరకు తాను ఇచ్చుకున్నాడు. అటువంటి ఆయన హస్తాల్లో ఉన్నటువంటి సేవకులు కూడా సంఘము సేవకుల్ని ఎంత అవమానపరిచినా కూడా సంఘ పెద్దలు సేవకుని ఎంతగా వారి అదుపాగ్రంలో పెట్టుకొని ఏదో ఆడిస్తున్నామని అనుకున్నప్పటికీ కూడా వారు భరిస్తుంది వారి కొరకు కాదు, సంఘము కొరకు కూడా కాదు, క్రీస్తు కొరకు. బికాస్ ఇట్ ఈస్ క్రైస్ట్ హూ ఈస్ గివింగ్ దెమ్ ద పేషెన్స్ అండ్ ఇట్ ఈస్ ది క్రైస్ట్ దట్ విల్ గివ్ ద కంప్లీట్నెస్ అనే విషయాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క అంత్య దినాలలో ముఖ్యంగా ఆర్గనైజ్డ్ చర్చెస్లో ఇటువంటి పరిస్థితులు చాలా సర్వసాధారణంగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ సమ్ టైమ్స్ ఈవెన్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ ఆర్ బ్లేమ్డ్ ఫర్ దట్. అంటే వాళ్ళ చేతుల్లో ఆటబొమ్మగా అయిపోయాడండి నా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. నో నో నో, ఇట్స్ నాట్ లైక్ దాట్. క్రీస్తు సహనమును, క్రీస్తు ప్రేమను, క్రీస్తు యొక్క మరి ఆ యొక్క గుణాన్ని వారు ప్రదర్శిస్తున్నారు తప్ప చేతగాక వాళ్ళు అలా ఉండట్లేదనే విషయాన్ని కూడా గమనించాలి. సో ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క మరి ఆ యొక్క ఏడు సంఘాలు, 7 దీపస్తంభాలు, దాని మధ్యన మనిషి కుమారుని పోలిన ఒకరిని సూచించింది. క్రైస్ట్ ఈస్ వాకింగ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ హిస్ చర్చెస్. వాకింగ్ ఈస్ నాట్ సిట్టింగ్ సమ్వేర్. ఆయన ఎక్కడ కూర్చోలేదు ఆయన కదా, ఆయన ఎక్కడ కూర్చోలేదు కానీ హీ ఈస్ వాకింగ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ హిస్ చర్చ్. సంఘముల మధ్యన సంఘములతో కలిసి ఇంకా ప్రయాసపడుతున్న వ్యక్తిగానే ప్రభుగానే ఈ ప్రభు ఉన్నాడనే విషయాన్ని మనం గమనించాలి. హి ఈస్ నాట్ స్టిల్ రెస్టింగ్ అంటిల్ హిస్ చర్చ్ రెస్ట్ ఇన్ హిమ్. ఆయన సంఘము విశ్రమించే వరకు కూడా సంఘము శిరస్సు ఉన్నవాడు విశ్రమించడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దట్స్ ద రీజన్ క్రైస్ట్ ఈస్ వాకింగ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ చర్చెస్. సంఘాల మధ్యన సంఘ పరిస్థితులు అవి ఏమైనప్పటికీ కూడా ఆయన వాటి మధ్య నడుస్తున్నాడు. కారణం ఏంటంటే నేను నా సంఘాన్ని కట్టుకుంటానని చెప్పిన క్రీస్తు కూర్చోలా. Christ who said, I will build my church, didn't sit, but he is walking in the midst of his church to build it to its perfection. అది మనకేదో కొంచెం లేట్ అయినట్టు కనిపిస్తుందేమో కానీ దేవుని దృష్టిలో సమస్తము కూడా సమయానికి జరుగుతుందనే విషయాన్ని మనం గమనించాలి. ఒకవైపు సంఘం హింసించబడుతున్నా, ఒకవైపు సంఘము మరి దాని యొక్క సాక్ష్యాన్ని కోల్పోతున్నా, మరోవైపు సంఘము మరి విరిగిపోతున్నా. There is so much in so many ways you can see the church today. అనేక రీతిలుగా సంఘము తన యొక్క రూపాన్ని మార్చుకుంటుంది, స్వరూపాన్ని మరి మార్చుకుంటున్న సమయాలలో క్రీస్తు సంఘం మధ్యన ఇంకా సంచరిస్తున్నాడనే విషయాన్ని విశ్వాసి గమనించి క్రీస్తు మరి ఆయన సంచారం బట్టి సంఘము ఉన్న విశ్వాసం ధైర్యపడాలనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇంకా when we come down there we see some description about Christ కదా. 9వ వచనం నుంచి మనం చూస్తే 13వ వచనం నుంచి ఆయన పాదముల
మట్టుకు వస్త్రమును ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉండెను. ఆయన తల వెంట్రుకలను ఆ తెల్లని వన్నెని పోలిన ఆయన మొమ్మంత ధవళంగా ఉండేను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉన్నాయి. ఆయన పాదములు గులును పొడవేయబడిన మెరుచిన ప్రజతో సమానమై ఉండెను. ఆయన కంఠ స్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెననే విషయాన్ని కూడా మనం చూస్తాం. సో వాట్ John saw is the vision of Christ again, and his face is shone like the midday sun. గొప్ప మెరయించినటువంటి ఆయన ముఖం ఎలా ఉందంటే అది మెరయించినటువంటి ఒక సూర్యుని వలె ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. సో ఇదే దృశ్యాన్ని అపోస్తలుడైన పౌలు సంఘాన్ని హింసిస్తానికి వెళ్తున్నప్పుడు దేవుడు ఆయన క్రీస్తు వారు ఆయన అడ్డుకొని ఆయనకు తన దర్శనాన్ని ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. అపోస్తలుల కార్యాలు 9 అధ్యాయం 1-9 చూస్తే పాల్ ఈస్ గోయింగ్ టు పర్సిక్యూట్ ద చర్చ్. సంఘాన్ని హింసిస్తానికి పరిగెడుతున్నప్పుడు క్రీస్తు వారి యొక్క దర్శనము పౌలును ఆపింది. విజన్ ఆఫ్ క్రైస్ట్, దిస్ గ్లోరియస్ విజన్ ఆఫ్ క్రైస్ట్. ఎవరు తను పిలుస్తున్నటువంటి వారు ఎవరని తిరిగి చూస్తే మహా గొప్ప ప్రకాశంతో ఉన్నటువంటి సూర్యుని వెలుగునే చూడగలిగాడు తప్ప స్వరాన్ని వినడం తప్ప దృశ్యాన్ని చూడలేకపోయాడు, ముఖాన్ని చూడలేకపోయాడు. He was blinded by that. He was blinded by that for good. So you see that the face is something that will sometimes stop the vision of the anti-Christ or anti-church, people. ఈ రోజుల్లో ఏదో సంఘాన్ని హింసిస్తానికి పరిగెడుతున్నటువంటి కొన్ని సంస్థలు ఉన్నాయి, కొన్ని వ్యక్తులు ఉన్నారు, కొన్ని శక్తులు ఉన్నారు. ఏదో చేస్తానికి పరిగెడుతున్నారు వారు. They are running towards the church to persecute it. నిన్న బోకో హరాం నైజీరియాలో 5 చర్చిలు తగలబెట్టేసింది. 5 చర్చిలు తగలబెట్టేసి అనేక విశ్వాసులు కొట్టి కొంతమంది చంపి చాలా విశ్వాసంగా జరిగింది. మనకు తెలిసిన న్యూస్ అది, తెలియకుండా ఎన్ని జరుగుతుందో మనకు తెలియదు. సో ఇంత దారుణమైన పరిస్థితులు జరుగుతున్నప్పుడు we should understand that Christ is getting ready to show himself to these kind of people. వారి యొక్క దర్శనం అనగా వినాశం కొరకు, సంఘ వినాశం కొరకు పరిగెడుతున్న వారి దర్శనాన్ని ఆపడానికి క్రీస్తు తన ప్రత్యక్షతను ఒకరోజు ఇవ్వబోతున్నాడనే విషయాన్ని మనం గమనించాలి కదండి. అలాగే రెండో విషయం ఏంటంటే క్రైస్ట్ వాస్ క్లోత్డ్ ఇన్ ఎ లాంగ్ రోబ్ విత్ ఎ గోల్డెన్ సాష్. మనం చూసినట్లుగా ఆయన పాదముల మట్టుకు తీసిన వస్త్రమును ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈ యొక్క డిస్క్రిప్షన్ మనం ఇంకా స్పష్టంగా చూడాలంటే ఒకసారి దానియేలు గ్రంథానికి వెళ్ళాలి. ఎందుకంటే కొన్నిసార్లు దానియేలు ప్రకటన గ్రంథం కొన్నిసార్లు కాదు చాలాసార్లు you will find so much of similarities. చెప్పాలంటే ప్యారలల్గానే మెడిటేట్ చేయాలి. డానియల్, ద బుక్ ఆఫ్ డానియల్ అండ్ రెవల్యూషన్స్ 7వ అధ్యాయం మనం గమనిస్తే 9-14 వచనాలు మనం గమనించాలి. అక్కడ ద డిస్క్రిప్షన్ ఆఫ్ the one who was described even in Revelations. డానియల్ 7:9 వచనం గమనించినప్పుడు ఇంకా సింహాసనముల వేయుట చూచితిని, మహావృద్ధుడు ఒకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను, దాని చక్రములు అగ్ని వలె ఉండెను. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. వేల కొలది ఆయనకు పరిచారకులుండిరి, కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుడిగా గ్రంథములు తెరవబడెను. అప్పుడు నేను చూచుచుండగా ఆ కొమ్ము పలుకుచున్న మహాగర్వపు మాటల నిమిత్తము వారు ఆ జంతువును చంపినట్టు కనబడెను. తర్వాత దాని కళయాభారము మండుచున్న అగ్నిలో వేయబడెను. సో ఇవన్నీ కూడా మనం గమనిస్తున్నప్పుడు వాట్ వి సీ ఇన్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ డిస్క్రిప్షన్ ఇస్ దిస్. దేవుని యొక్క అనగా క్రీస్తు యొక్క చెప్పాలంటే స్వారూప్యమే ఇక్కడ మనం చూస్తున్నాం. ద వెరీ డిస్క్రిప్షన్ ఆఫ్ క్రైస్ట్ కదా. ఆయన యొక్క వస్త్రాలు ఎంతవరకు ఉన్నాయంటే అవి అంచు వరకు దిగజారేటువంటి రీతిలో, పాదం వరకు దిగజారుచున్న వస్త్రములు ధరించుకున్న రొమ్మును బంగారు దట్టుకుంటున్నటువంటి వారి యొక్క దర్శనమును ప్రవచన గ్రంథమైనటువంటి దానియేలులో మనం చూస్తాము. అలాగే చివరి ప్రవచన గ్రంథమైనటువంటి ఈ యొక్క ప్రకటన గ్రంథం కూడా మనం చూస్తున్నాం పిల్లరా. అలాగే రెండోది ఏంటంటే his eyes are like flaming eyes, అగ్ని జ్వాలల వంటి నేత్రాలు కలిగినటువంటి వాడిగా కూడా ఈ యొక్క ప్రభువుల యొక్క డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ జరుగుతుండగా మనం చూస్తున్నాము. ప్రకటన మనం గమనిస్తే 19వ అధ్యాయంలో అక్కడ 12-12 వచనంలో
ఈ విషయం వల్ల మనం చూడగలం. ఆయన నేత్రములు అగ్ని జ్వాలలు వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు రాయబడిన ఈ యొక్క నామం ఆయనకు కలదు, అది ఆయనకే కానీ మన ఎవరికి కూడా తెలియదు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. సో హిస్ ఐస్ ఆర్ సో ఫ్లేమింగ్ దట్ కెన్ పెనిట్రేట్ ఇంటూ ద డీపెస్ట్ పార్ట్స్ ఆఫ్ ద ఎనీ ప్లేస్ ఆర్ ఎనీ పర్సన్. ఎబ్రీ 4:12 మనం చూసినప్పుడు దేవుని వాక్యం గురించి వృత్తాంతం మనం చూస్తున్నాం. దేవుని వాక్యము బలమగలది, జవము గలది, రెండంచుల ఖడ్గము, అది శరీరాత్మ ప్రాణములను మరి దాని ఆలోచన తలపులను విభజించిన దూరుచు హృదయం తలపులను పరిశోధించేటువంటి వాక్యముగా దేవుని వాక్యం మనం చూస్తున్నాము. సో the penetrating eyes or the flaming eyes of Jesus is none but even his word himself, word itself. ఆయన వాక్యం, ఆయన చూపులలోనే కొన్నిసార్లు కరుణ ప్రేమతో కూడినటువంటి చూపులు, అవి ఆ దయారసం అనేది అందులో నుంచి మారుతూ ఉంటుంది. ఇది నేను చదువుతున్నప్పుడల్లా ఒక విజన్ నాకు గుర్తొస్తుంది. అంటే మా నాన్నగారు చెప్పిన విజన్ అది. అదేంటంటే ఒకసారి ఆయన ఎల్ఎంఎం చర్చ్లో, ఇక్కడే ఈ ఎల్ఎంఎం చర్చ్లో వన్ టౌన్లో ఉంటే ఎల్ఎంఎం చర్చ్లో సంఘ కాపరిగా ఉన్నప్పుడు ఒక ఆదివారం ఇలాగే దేవుడి వాక్యం చెప్పేసిన తర్వాత కమ్యూనిని సిద్ధపడుతున్నారు. ఆయన కమ్యూనిని ఇవ్వడానికి సిద్ధపడుతూ దాని ఎలిమెంట్స్ సిద్ధపరచుకొని ఒకసారి చూసేటప్పటికి ఎంట్రన్స్లో, ఆ చర్చ్ ఎంట్రన్స్లో యేసుక్రీస్తు వారి యొక్క స్వరూపాన్ని ఆయన చూడడం జరిగిందన్నమాట. ద విజన్ ఆఫ్ క్రైస్ట్. ఆయన చూసింది ఏమిలా, ఆయన ఆ రూపమంతా ఉన్నా కూడా ఆ రూపంలో ఆయన కళ్ళు మాత్రం చూడగలిగారు. నాన్నగారు కళ్ళల్లో నుంచి ఒక దయారసం, ప్రేమతో కూడిన దయారసం అలా పారుకుంటూ ఆయన తాగుతుంటే he was slain. యోహాను పడిపోయినట్లుగా ఆయన ఆల్టర్లో పడిపోయారు. He couldn't withstand that vision. పడిపోయేటప్పటికి అయ్యో సంఘం అనుకున్న ఏమైపోయింది, పాస్టర్ ఏమైపోయింది, అందరూ వచ్చి ఆయన లేపినప్పుడు ఆయనకేం కాలేదు, కానీ he has seen the vision of Christ. క్రీస్తు యొక్క దర్శనాన్ని ఆయన చూడగలిగారు. ప్రేమ దయారసంతో నేత్రాల నుంచి వస్తున్నటువంటి ఆ ప్రవాహం. He said Christ has come to this church. ఈ సంఘాన్ని క్రీస్తు దర్శిస్తున్నాడు అని చెప్పేసి ఆయన ఆ తర్వాత కమ్యూనిటీకి జరగలేదు. క్రైస్ట్ హిమ్సెల్ఫ్, హిస్ ప్రెజెన్స్ ఇస్ హియర్. ఆయన సన్నిధి ఇక్కడ ఉన్నది, ఆయన సహవాసం అంతా ఉంది. ఈ కమ్యూనిటీతో పని లేదన్నట్టుగా నాన్నగారు మరి ఆయన గురించి వివరణ ఆయన చెప్పినట్టుగా మరి నాన్నగారి మాటల్లో నేను ఒకసారి విన్నాను. సో ద ఫ్లేమింగ్ ఐస్, ఇవి తీర్పు తీర్చడానికి సిద్ధపడే నేత్రాలుగా ఉన్నాయి, కానీ ప్రేమను ప్రవహింపజేసేటువంటి నేత్రాలుగా కూడా ప్రస్తుతం ఉన్నాయనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోండి. ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ గ్రేస్ ద ఐస్ ఆఫ్ క్రైస్ట్ ఆర్ ఫ్లోయింగ్ విత్ ది గ్రేస్ అండ్ ఫేవర్, హిస్ లవ్ అండ్ కంపాషన్. ప్రేమ కనికరములు అనేవి ఆయన నేత్రాల నుంచి సంగమం మీద అవి పోయబడుతుంది. therefore let us reap that blessings. ఎందుకంటే ఒక దినం రాబోతుంది, అగ్ని జ్వాలల వంటి నేత్రాలతో ఆయన లోకాన్ని చూడబోతున్నాడు. ఎవడు కూడా తాళలేడు ఆ నేత్రాలను చూసి, ఎందుకంటే నేత్రాలు న్యాయ విమర్శ చేయడానికే వస్తున్నాయి. కాబట్టి అటువంటి మరి క్రీస్తు యొక్క దర్శనాన్ని మన జీవితాల్లో ఇప్పుడు తన వాక్యం ద్వారా, తన ఆత్మ ద్వారా మనకి ఇస్తున్నటువంటి దర్శనాన్ని, ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన కరుణ కటాక్షంతో మరి ప్రవహిస్తున్నటువంటి ఆ యొక్క దర్శనాన్ని మన జీవితాల్లో మనం కలిగి ఉండాలని గమనించాలి. అలాగే ఇంకొక విషయాన్ని ఇక్కడ ఏంటంటే, ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలిన ఆయన నెమ్మవంత దౌళముగా ఉండేను, ఆయన నేత్రంలో జ్వాలలే ఉండేనని మనం చూస్తున్నాం. తల ఉన్నిని పోలి ఉందంట. హిస్ ఐస్ ఆర్ లైక్ జస్ట్ లైక్ ఎ wool, and this symbolizes the purity and the maturity. దానియేలు 7వ అధ్యాయంలో మళ్ళా అదే వచనాలుగా చూడొచ్చు. 9వ వచనం అలాగే 13, 22 వచనం చూసినప్పుడు that signifies the maturity of and also the we can say the ancient of days, లేకపోతే సనాతన కాలంలో ఉన్నటువంటి దేవాది దేవుడిగా మరి తను తానైనా చూపించుకున్నట్లుగా మనం గమనించాలి. అండ్ హిస్ ఫీట్ వేర్ లైక్ ద బర్నిష్డ్ బ్రాన్స్ విచ్ ఈస్ ద సింబల్ ఆఫ్ జడ్జ్మెంట్. ఆయన పాదములు ఎలా ఉన్నాయంటే అపరంజి, కొలుములు కూడం వేయబడి మెరచిన అపరంజితో సమానమై ఉండేను. ఆయన కంఠ స్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండేది. కళ్ళు, నేత్ర, పాదములు రెండు కూడా న్యాయ తీర్పునకు సిద్ధంగా ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ ఒక మాటను మనం గమనించాలి. ఆయన కంఠ స్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉందంట. సో ఈ యొక్క విషయంలో మనం గమనించింది, కంఠ స్వరము జల ప్రవాహము ధ్వని అంటే హౌ కెన్ వి అండర్స్టాండ్ దాట్?
దట్ ఈస్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ ఇన్ దిస్ వే. ఎందుకంటే హెబ్రీ పత్రిక మీరు గమనిస్తే అక్కడ దేవుడు ఒక చక్కటి తన కుమారుడు గురించి రాస్తూ చక్కటి మాటలు రాస్తాడు. పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములు అంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడాను చూస్తున్నాం. సో ఇప్పటిదాకా నోవహు మొదలుకొని లేకపోతే ఆదాము మొదలుకొని ఇప్పటిదాకా వినిపించబడినటువంటి దేవుని స్వరము లేకపోతే దేవుని వాక్యము అదే జల ప్రవాహముల ధ్వని వంటి వాక్యం అని కదండి. అనేక మంది దేవుని యొక్క సేవకులు, ప్రవక్తలు, రాజులు, న్యాయాధిపతులు, యాజకులు వీరందరి ద్వారా దేవుడు మాట్లాడాడు. ఈ అంత్య కాలం ముందు తన కుమారుని ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. సో హీ ఈజ్ ఎ సమ్ ఆఫ్ ఆల్ ది అదర్ వర్డ్స్, అదర్ పీపుల్స్ మెసేజెస్. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఈ వర్తమానాలన్నిటికీ కూడా చివరి మాటగా ద లాస్ట్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద వాయిస్ ఆఫ్ జీసస్. క్రీస్తు యొక్క మాట, క్రీస్తు యొక్క వ్యక్తిత్వము, క్రీస్తే ఈజ్ ద సమ్ ఆఫ్ ఆల్ ది అదర్ వాయిసెస్ దట్ గాడ్ హ్యాస్ సెంట్ ఆన్ టు దిస్ ఎర్త్. విస్తారమైన జలముల ప్రవాహం వలె ఉందని. సో ద వాయిస్ ఆఫ్ క్రైస్ట్ సమ్మింగ్ అప్ ఆల్ ద మెసేజెస్ ఆఫ్ ద పాస్ట్ టిల్ క్రైస్ట్. So his say is final. Christ is the final say of God to this world. ఈ తర్వాత సందేశం లేదు, క్రీస్తే సందేశం. క్రీస్తు నమ్మినప్పుడే ఆ సందేశంలో మనము దాని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటాము, దేవుని పొందుకుంటామనే విషయాన్ని మనం గమనించాం. సో దిస్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇంకా మనము క్రిందకి వస్తే 17-18 వచనాలు 16 వచనంలో చెప్పాను. ఆయన నోటి నుండి 2 అంచుల వాడైన ఖడ్గముడు బయలువెళ్ళను, ఇది దేవుని వాక్యమే. ఆయన ముఖం మహా తేజస్తో ప్రకాశిస్తున్న సూర్యుని వలె ఉండెను, అది కూడా మనం చెప్పాం. 17 వచనంలో కనిపించినప్పుడు నేను ఆయనను చూడగా చచ్చిన వారి వలె ఆయన పాదం మీద పడి తిని ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకము, నేను మొదటి వాడును కడపటి వాడును, మృతుడనైతే ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణం యొక్క పాతాళంలో యొక్క తాళపు చెవులు నా స్వాధీనం ఉన్నవి కాగా నీవు చూసిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూసిన 7 నక్షత్రములు కూర్చిన మర్మములు 7 సువర్ణ దీపస్తంభములు ఆ సంగతిని వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు అనే విషయాన్ని మనం చూస్తాం. సో వి సీ ది 17 and 18 వర్సెస్ మనం చూసినప్పుడు ఇక్కడ ఇస్తున్నటువంటి అభయం ఏంటంటే భయపడకము కదా, నేను చూడగా చచ్చిన వాళ్ళ వలె ఆయన పాదముల యొద్ద పడితిని అని యోహాను భక్తుడు రాస్తున్నాడు. కానీ 60 సంవత్సరాల క్రితము యోహాను భక్తుడి అనుభవం ఇది కాదు. ఒకసారి మీరు చూస్తే యోహాను 13:23లో యేసుక్రీస్తు రొమ్మున ఆనుకున్న శిష్యుడైన యోహాను, యేసుక్రీస్తు యొక్క రొమ్మున ఆనుకున్న శిష్యుడు యోహాను. అయితే మహిమాన్వితమైనటువంటి ఆ ప్రభువుని ఆయన చూసినప్పుడు, ఆయన మహిమలో చూసినప్పుడు యోహాను చచ్చిన వాళ్ళ వల్ల ఆయన పాదముల దగ్గర పడి ఉన్నానని తన గురించి ఆయన రాసుకుంటున్నాడు. సో వాట్ ఎ కంపారిజన్ కదా. ఎంతో హృదయానత్తుకుని జీవించినటువంటి యోహాను క్రీస్తు యొక్క ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి ఆ యొక్క స్వరూపాన్ని చూసినప్పుడు, మహిమతో కూడిన స్వరూపాన్ని చూసినప్పుడు చచ్చిన వాళ్ళ వల్లే ఆయన పాదం మీద నేను పడి ఉన్నాను. ఇంగ్లీష్లో సామెత ఉంది, ఫెమిలియారిటీ బ్రీడ్స్ కాంటెంప్ట్ అని. ఫెమిలియారిటీ బ్రీడ్స్ కాంటెంప్ట్. ఎక్కువగా ఎవరితోనే ఉంటే అది చెప్పాలంటే కొన్నిసార్లు ద్వేషానికి దారితీస్తుంది అంటే కదా. అది నా అనుభవం, మీ అనుభవం కూడా ఉండొచ్చు అది. సో నో ఫెమిలియారిటీ దట్ మచ్. కానీ ఇక్కడ క్రీస్తుతో చాలా సన్నిహితంగా ఉన్నాడు ఈ యొక్క వ్యక్తి, ఎవరు? యోహాన్. బట్ దట్ డిడ్ంట్ బ్రీడ్ కాంటెంప్ట్, బట్ దట్ బ్రీడ్ ఎ రెవరెన్స్. మనుషులతో మనకున్నటువంటి సంబంధాలు కొన్నిసార్లు ద్వేషాలకి దారితీస్తేమో కానీ దేవునితో మనకున్న సంబంధము ఆయనను ఆరాధించేటువంటి రీతిలోను, ఆయనను మహిమపరిచే రీతిలో, ఆయన పాదముల దగ్గర మనము మరి వంగి నమస్కరించే రీతిలో ఈ సంబంధం అనేది ఉంటుంది అనమాట. Therefore love God than the humanity that is around you. అంటే వాళ్ళు ప్రేమించొద్దని కాదు, ప్రేమించండి, కానీ దేవుని కంటే ఎక్కువగా కాదు. నాట్ మచ్ దాన్ గాడ్. ఎందుకంటే దేవుని ప్రేమ మనల్ని నిరాశపరుస్తుంది. దేవునితో మనకున్న ప్రేమ నిత్యము కూడా అది మనలను ఆరాధన భావన నడిపిస్తుంది కదా, అభయం ఇస్తుంది. ఇదే మనం చూసినట్లుగా యోహాను భక్తుడి జీవితంలో. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో దేవుని క్రీస్తు యొక్క స్వరూపాన్ని మనం చూస్తున్నాం, మహిమాన్వితమైన స్వరూపం. నేనే కదా మరి ఆల్ఫా ఒమేగా అయినటువంటి క్రీస్తు.
మన క్రీస్తు కదా ఒక అభయముతో యోహాను భక్తుడికి ఇప్పుడు జరుగుతున్నవి, జరగవలసినవి, జరగబోయేవి సమస్తాన్ని కూడా ఆయన మరి రానున్నటువంటి అధ్యాయాల్లో ఆయన బయలుపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి నెక్స్ట్ వీక్ నుంచి అనగా రేపటి నుంచి కూడా ఎఫెసు మన సంఘాల గురించి, ఒక్కొక్క సంఘం గురించి మనం ధ్యానం కలిగి ఉందాం. ఇంకా ప్రార్థన పూర్వకంగా అందరూ కూడా ఇందులో పాల్గొని ఈ యొక్క వాక్యంలో రాయబడిన దీవెనలు పొందుకోవాల్సిందిగా మనం చూస్తున్నాం. వాక్యం దీవెని ఆశీర్వదించిన గాక ప్రార్థన చేస్తున్నాం. దైవ తండ్రి శ్రమగల ప్రభావ మీరు మాకు కనిపించిన ఈ వాక్యం నుండి మీకు వందనాలు. ఇందలి ప్రభా మర్మములు ప్రభా మా యొక్క స్థిమితమైనటువంటి తండ్రి ప్రభా మరి పరిమితమైనటువంటి జ్ఞానంతో మేము ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. అపరిమితమైన మీ ఆత్మ నడిపింపును మాకు అనుగ్రహించి ఇందరి మర్మాలు కొన్ని అర్థయుక్తంగా గ్రహించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ రేపటి నుంచి ప్రభావ మేము చేసేటువంటి సంఘ ధ్యానాల విషయంలో కూడా మాకు తోడుగా ఉండి ముందుకు నడిపించమని క్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం.